వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 11 గాను, వ్యయం 6 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 3 గాను గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వివాహం గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శని అత్యంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా వృత్తిపరంగానో వ్యాపార పరంగానో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవటానికి ఈ యొక్క సంవత్సరం పూర్తి యోగ్యతను ఇవ్వగలుగుతుంది. అనుకున్న దానికంటే వృత్తిపరంగా విజయాన్ని సాధించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, మార్పు చేర్పులు చేయాలనుకున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో రొటేషన్స్ పరంగానో సానుకూలంగా ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, ఎన్నో రోజుల నుంచి ముందుకు జరగనటువంటి పనులు ఏవైతే ఇన్ని రోజులు కష్టాలకు గురి చేస్తూ ఉన్నాయో ఆ యొక్క కష్టాలకు ఒక ముగింపు పలకగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి అత్యంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా మనం గమనించినట్లయితే, వృషభ రాశి వారి యొక్క సంవత్సరం ముఖ్యంగా రాహుగ్రహ మంత్రజపం చేసుకోవటం, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. సంతానం ఎదుగుదల గురించి, వారి యొక్క పరివర్తన గురించి అప్పుడప్పుడు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. వారు ఎలా ఎదుగుతారు, వారి జీవితంలో ఎలా పైకొస్తారు అనే ఆలోచన ఏదైతే ఉందో వాటికి ఒక సంపూర్ణంగా ఒక ముగింపు పలకాలనుకుంటారు. వినాయకుడిని పూజించడం అనేది కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. అది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది.